టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో హాట్ గా నడుస్తుంది. పార్టీ మారతారన్నది ఒక ఎత్తు అయితే ఏకంగా వైసీపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో వదలగొట్టడం కలకలం రేపుతుంది. సో ఆ ప్రచారానికి ఉక్కిరి బిక్కిరైన ఉమా చివరికి స్పందించి ఖండించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీకి అత్యంత లాయల్ అన్న పేరుంది దేవినేనికి. 2014-19 మధ్య చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన. 2019 ఎన్నికల్లో తొలిసారి ఓటమి చవి చూసిన ఉమా 2024లో టీడీపీ టికెట్ కూడా తెచ్చుకోలేకపోయారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి తనపై గెలిచిన వసంత కృష్ణప్రసాద్కే 2024లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడంతో దేవినేని ఉమా పరిస్థితి దారుణంగా మారిపోయింది. సో ఎన్నికల ముందు కాస్త అసమ్మతి గళం వినిపించిన ఉమా ఆ తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో బహిరంగంగా ఎక్కడా కూడా నోరు తెరిచే సాహసం చేయట్లేదు. కనీసం వైసీపీ మీద కూడా విమర్శలు గుప్పించే ఇది కూడా చేయట్లేదు. ఎలాగూ అధికారంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించారు. కానీ కట్ చేస్తే జిల్లాలో పలువురికి పదవులు దక్కుతున్నా ఉమా ఊసే రావట్లేదు. కనీసం ఒక దశలో ఎమ్మెల్సీ వస్తుందని గట్టిగా ప్రచారం జరిగినా చివరికి అది కూడా దక్కలేదు. మరోవైపు మైలవరం టీడీపీ శాసనసభ్యునిగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నప్పటికీ ఉమా జోక్యం మాత్రం తగ్గడం లేదన్నది ఎమ్మెల్యే వర్గం మాట. నియోజకవర్గంలో అనేక విషయాల్లో ఉమా జోక్యం చేసుకోవడం ఎమ్మెల్యే వర్గాన్ని ఇరిటేట్ చేస్తుందట. సో ఇద్దరు నేతల మధ్య ఏమాత్రం సఖ్యత లేదన్నది ఇక్కడ బహిరంగంగా చెప్పుకునే మాటే. సో ఈ పరిస్థితుల్లో ఉమా కూడా కాన్స్టిట్యున్సీలో యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో తనతో పాటు పనిచేసి ప్రస్తుతం వసంత దగ్గరకు వెళ్ళిన వాళ్ళు కాకుండా మిగతా వాళ్లతో కలిసి మైలవరం రాజకీయాలు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు దేవినేని ఉమా. ఎమ్మెల్యే వసంత్ దగ్గరకు వెళ్లి కొన్ని కారణాలతో అసంతృప్తికి గురైన వారిని కూడా ఉమా దగ్గరకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారనేది లోకల్ టాక్. సో ఇవాళ కాకపోతే రేపైనా తనకు పార్టీలో గుర్తింపు దక్కుతుందని, పదవి వస్తుందన్న ఆశతో ఉమా పనిచేస్తున్నారన్నది ఆయన అనుచరులు చెప్తున్నమాట. ఇలాంటి సమయంలో మాజీ మంత్రి టీడీపీని వీడి వైసీపీలో చేరతారన్న ప్రచారం మొదలవడంతో ఆయన వర్గానికి దిమ్మ తిరిగిపోయిందంట. సో అటు ఉమా కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైందని కూడా ఆరా తీస్తున్నారట. సో వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఆందోళన నిర్వహించిన ఉమా ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్తారన్న సోషల్ మీడియా ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన ఉమా వెంటనే స్పందించి వైసీపీ దిగజారుడు రాజకీయాలతో ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తుందంటూ కూడా ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తన పార్టీ మార్పు ప్రచారం వెనుక వైసీపీ ఉన్నట్టు ఎక్స్లో ఆయన మెసేజ్ పెట్టినా దాని వెనుక సొంత పార్టీ వాళ్ళ ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారట ఎక్స్ మినిస్టర్. ఆయన అనుమానం ప్రధానంగా ఎమ్మెల్యే వసంత మీదే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో అసత్య ప్రచారంపై విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు దేవినేని. సో అటు ఎమ్మెల్యే వసంత వర్గం మాత్రం తమకు ఆ అవసరం లేదని, అటెన్షన్ కోసమే ఉమా అలా చేస్తున్నారేమో అంటూ ఆరోపిస్తున్నారు. సో ఈ వ్యవహారం ఎంత దాకా వెళుతుందో చాలా గట్టిగా గమనిస్తున్నారు రాజకీయ వర్గాలు. ఎందుకంటే దేవినేని ఉమా పార్టీ మారడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఎప్పటి నుంచో కూడా టీడీపీకి చాలా లాయల్గా ఉంటారు. ఇంకా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి చాలా దగ్గరికి క్లోజ్ క్వార్టర్లో ఉండే వ్యక్తి దేవినేని ఉమా. సో అలాంటి దేవినేని ఉమా పార్టీ మారి వైసీపీలోకి వెళ్తారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.